ఒక చిన్న పల్లె. ఆ పల్లెలో మణి అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. వయస్సు 10 ఏళ్లే, కాని అతని కళ్లలో బాల్యం కన్నా బాధే ఎక్కువగా కనిపించేది. అమ్మ మంచానికే పరిమితం. ప్రతి ఉదయం మణి లేవగానే ముందుగా చూసేది అమ్మ ఊపిరి. స్కూల్ బెల్ మోగినప్పుడు స్నేహితులు నవ్వుతూ లోపలికి వెళుతుంటే మణి మాత్రం దూరంగా నిలబడి చూస్తూ తనలో తానే అడిగేవాడు, నేనెప్పుడు? పగలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నీళ్లమ్ముతూ, సాయంత్రం కూరగాయల బండికి సహాయం చేస్తూ, రాత్రి అమ్మ మందుల కోసం అతను కూడబెట్టిన డబ్బు అతని కలలన్నిటినీ మింగేసేది. ఒకరోజు రాత్రి అమ్మకు శ్వాస బాగా ఇబ్బంది వచ్చింది. మణి చేతులు వణికాయి. డబ్బులు లేవు, మందులు లేవు. అమ్మ అతని చేతిని పట్టుకుని చాలా మెల్లగా చెప్పింది, ఏడ్వకురా, నువ్వు చదవాలి, నువ్వు బాగుండాలి. అంతే. ఆ మాటలతోనే ఆమె ఊపిరి ఆగిపోయింది. ఆ రాత్రి మణి ఏడవలేదు, కేవలం మౌనంగా కూర్చున్నాడు. మరుసటి రోజు ఒక పాత పుస్తకం తెరిచి స్ట్రీట్ లైట్ కింద మెల్లగా చదవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే కొన్ని తల్లుల చివరి మాటలే పిల్లల జీవితానికి మొదటి ఆశ అవుతాయి. ఆకలి నిద్రను ఆపవచ్చు, కానీ ఆశను కాదు. ఇలాంటి హృదయాన్ని తాకే కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.